హాయ్ ఫ్రెండ్స్, ఏలియన్స్ని చూడాలని వాళ్ళతో సంప్రదింపులు జరపాలని మనిషికి మహా ఆసక్తికరంగా ఉంది. ఎంత ప్రయత్నించినా కానీ ఆ ఆశ మరింత దూరంగానే దోబూచులాడుతోంది. నాసా ప్రయోగించిన వోయేజర్ 1-2 స్పేస్ మిషన్స్ ఏనాటికైనా మనిషి పంపించిన కబురును గ్రహాంతరవాసులకు అందించగలుగుతాయా? వాళ్ళు తిరిగి మనకు సమాధానం పంపించగలరా అన్నది తెలీదు. తాజాగా నాసా తన పరిశోధనల్లో భాగంగా మార్స్ అంటే అంగారక గ్రహం మీద జీవం ఆనవాళ్లు స్పష్టంగా ఉందని ఆ ప్రకటన చేసింది. అవును, 2025 సెప్టెంబర్ 10వ తేదీన నాసా చెప్పిన ఆ విషయం వినగానే ఆసక్తి పరులందరికీ నెత్తిన పాలు పోసినట్టయింది. త్వరలోనే మనిషికి మరో తోడు లభిస్తుందని సంబరపడ్డారు. భూమికి ఆవల ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ ఏలియన్ లైఫ్ దొరికేసిందోహో అంటూ ఎగిరి గంతేశారు. ఇక అంగారకుడు అనగా కుజగ్రహం అనగా మంగళగ్రహం అనగా మార్స్ ఏనాటి నుంచో మనల్ని ఊరిస్తోంది. అక్కడ మనుషులు లేరు, నాగరికత లేదు, కానీ జీవం ఉంది. అదెలా? చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం. 1984 డిసెంబర్ 27 నాడు అంటార్కిటికా ప్రాంతంలోని అలెన్ హిల్స్లో పరిశోధనలు చేస్తున్న బృందానికి దొరికిన శిల. అది మన భూగోళానికి చెందింది కాదని వాళ్ళు అప్పుడే చెప్పారు. అంటార్కిటిక్ సెర్చ్ ఫర్ మెటరాయిడ్స్ అన్సెమెంట్ అనే ఆ బృందం నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో అంటార్కిటికా ఖండంలో ఉల్కల గురించి అన్వేషణ చేస్తోందప్పుడు. దక్షిణ ధృవం వద్ద అంటార్కిటిక్ వలయానికి చిట్ట చివరన ఉన్న అంటార్కిటికా దాదాపుగా 13,000 అడుగుల మందపాటి మంచు కింద కప్పబడి ఉంది. అంటే అత్యంత శీతల ప్రాంతం, మానవ సమాచారం ఉండదు. కనుక అక్కడ మిలియన్ల సంవత్సరాల నాటి ఉల్కలు చెక్కు చెదరక ఉంటాయని, విశ్వావిర్భావం, భూమి ఆవిర్భావ వికాసాలకు సంబంధించిన సత్యాలన్నిటినో అవి చెప్పగలుగుతాయని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. అలాంటివి చాలానే లభించాయి కూడా. అలా 1984లో లభించిన ఆ మెటరాయిడ్ పేరు ALH84001. సమారియం నియోడా ఇమియం వంటి రేడియోమెట్రిక్ సాంకేతికతను ఉపయోగించి సదరు ఉల్క వయసును కనుగొన్నారు. నేటికి సుమారు 17 బిలియన్ సంవత్సరాలకు ముందు అది అంగారక గ్రహం మీద ఉండేది. అప్పుడు అంగారక గ్రహ వాతావరణం ఈనాటి వాతావరణం కంటే విభిన్నం. ఆనాడు ఆ గ్రహాన్ని ఢీకొన్న ఓ భారీ గ్రహశకలం వల్ల స్థానభ్రంశం చెందిన మార్స్లోని ఉల్క దాని నుంచి బయటపడి కొన్ని లక్షల సంవత్సరాలు సౌర కుటుంబంలోనే తిరుగుతూ ఇప్పటికి 13,000 సంవత్సరాల క్రితం భూమి ఆకర్షణకు లోనై వచ్చి భూమి మీద పడింది. ఇందులో వైజ్ఞానికుల్ని ఆకర్షించిన విషయం వేరే ఉంది. సదరు ALH84001 పేరు కలిగిన ఉల్క అంగారక గ్రహంపై నీరు ద్రవస్థితిలో ప్రవహిస్తున్న కాలానికి చెందింది కావడమే వాళ్ళని ఉత్సుకతకు గురిచేసింది. ద్రవస్థితిలో నీరుండే చోట జీవం ఉండేందుకు అవకాశం ఉంటుంది. నాసా పరిశోధకులు డేవిడ్ ఎస్ మకాయ్ నేతృత్వంలోని బృందం 1984లో కనుగొన్న ఉల్క లోపల 20 నుంచి 100 నానోమీటర్ల వ్యాసంలో కొన్ని నిర్మాణాలున్నట్లు చెప్పారు. అవి మైక్రోబ్యాక్టీరియాకు చెందిన శిలాజాలు కావచ్చని ఊహించారు. 1996 ఆగస్టు 6 నాడు వాళ్ళు ప్రకటన చేసిన తర్వాత ఆ వివరాలు సైన్స్ పత్రికలో ప్రచురించాయి. పర్సీవరెన్స్, ఈ పేరెక్కడో విన్నట్టుంది కదా. ఆ మాటకు పట్టుదల అని అర్థం. సరైన పేరే పెట్టింది నాసా. తన అంగారక గ్రహ పరిశోధక రోవర్కి మార్స్ 2020 ప్రాజెక్టులో భాగంగా ఉపయోగించబడిన సదరు రోవర్ 2021 ఫిబ్రవరి 21 నాడు అంగారక గ్రహంపై దిగింది. నాటి నుంచి పరిశోధనలు చేస్తున్న ఆ రోవర్ 2025 సెప్టెంబర్ 10 నాడు సంచలనాత్మక విషయాన్ని వెల్లడించింది. అంగారకునిపై జీవం ఆనవాళ్లు ఉన్నాయని బలంగా చెప్పింది. మార్స్ మీద ఐరన్ అధికంగా కలిగిన ఖనిజాలు ఉన్నట్టు మనకు తెలుసు. అందుకే ఆ గ్రహం ఎర్రగా కనిపిస్తుందని తెలుసు. రోమన్, గ్రీక్ పురాణాల్లో మార్స్ను యుద్ధాలకు, వ్యవసాయానికి ఆదిదేవతగా పేర్కొనేవాళ్ళు. ద రెడ్ ప్లానెట్గా పేరొందిన అంగారకుడి మించి శాంపిల్స్ భూమి మీదకు చేరాలంటే దాదాపుగా 22,50,00,000 కిలోమీటర్లు అంటే 140 మిలియన్ మైళ్లు ప్రయాణించాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన మానవ జాతికి ఇది సాధ్యం కాదు. ఇక పర్సీవరెన్స్ రోవర్లో ఉన్న ప్లానెటరీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎక్స్రే లిథోకెమిస్ట్రీ PIXL పరికరం ఎక్స్రే ద్వారా శాంపిల్స్ని తీసుకొచ్చింది. సదరు శాంపిల్స్ను సంకేతాలు అందుకున్న భూమి మీద శాస్త్రవేత్తలు ఆ చిత్రాలన్నిటినీ, పదార్థాల మూలకాల వివరాలను మరింత నిశితంగా పరిశీలించారు. అలా ఆ రోవర్ 2024 జూలై 18న మార్స్ మీదున్న చెయావా ఫాల్స్ అనే శిలను ఫోటో తీసింది. దానిపై కాల్షియం సల్ఫేట్ పదార్థం ఉంది. ఆ పదార్థ అణువుల మధ్య ఎరుపు, తెలుపు మచ్చలున్నాయి. ఆ మచ్చలు ఎలా ఏర్పడ్డాయా అని పరిశోధించారు. అవి సెడిమెంటరీ రాక్స్పై ఏర్పడ్డాయి. సెడిమెంటరీ రాక్స్ అంటే జల ప్రవాహపు వరవడి మూలంగా కోతకు గురైన శిలలు, అనగా అవక్షేప శిలలు. వాటిపై Fe2O3 రసాయన సమ్మేళనం కలిగి ఎర్రగా కనిపించే హెమటైట్ శిలలతో రసాయన చర్య జరగడం మూలంగా ఏర్పడిన మచ్చలవి. ఇక పర్సీవరెన్స్ రోవర్ జేజేరో క్రేటర్ ప్రాంతాన్ని ఫోటో తీసినప్పుడు అది అంగారకునిపై ఒకప్పుడు పుష్కలంగా నీరు ప్రవహించి ప్రస్తుతం ఎండిపోయిన నది అని అర్థమైంది. అలాగే షెలికో పరికరం ఆ ప్రాంతంలో కర్బన సేంద్రియ సమ్మేళనాల్ని కూడా కనిపెట్టింది.
కాబట్టి చయావా ఫాల్స్ శిల మీద ఉన్న మచ్చలు సూక్ష్మజీవుల మూలంగానే ఏర్పడినవని ఘంటాపదంగా చెప్తున్నాయి. ఇక 2024 జూలై 21 నాడు ఆ ప్రాంతంలోనే డ్రిల్లింగ్ నిర్వహించిన పర్సివరెన్స్ రోవర్ శాంపిల్స్ను సేకరించి దాచుకుంది. ఆస్ట్రోబయాలజీపై పరిశోధనలు నిర్వహించడమే రోవర్ ప్రధాన విధి. ఆ విధిలో భాగంగా ఆసక్తికరమైన ప్రాంతాల శాంపిల్స్ను సేకరించాలి. అలాంటి నమూనాల్లో జీవం ఆనవాళ్లు కానీ ఉన్నట్టు అనుమానిస్తే ఆ ప్రాంతాన్ని లోతుగా తవ్వి అక్కడ మట్టి నమూనాల్ని టైటానియంతో చేసిన గొట్టాల్లోకి ఎలాంటి కాలుష్యం బారిన పడకుండా భద్రపరచాలి. అలా ఇప్పటిదాకా అది జేజేరో క్రేటర్ నుంచి మొత్తం 28 నమూనాల్ని సేకరించి టైటానియం ట్యూబ్లలో స్టోర్ చేసి సీల్ చేసి ఉంచింది. జేజేరో బిలంలో మట్టి బాగా ఉండడంతో అక్కడ సూక్ష్మజీవులు సుదీర్ఘకాలం మనుగడలో ఉండే అవకాశాలు అధికం. అందుకే అత్యధిక శాంపిల్స్ను అక్కడి నుంచే సేకరించారు. టైటానియం నాళాల్లో భద్రపరిచిన నమూనాలను భూమి మీదకి తీసుకురావడం కోసం శాంపిల్ రిట్రీవల్ మిషన్ను చేపట్టింది నాసా. ఓ చిన్న రోవర్ను ల్యాండర్ ద్వారా మార్స్కి పంపించి ఆ రోవర్ ద్వారా మార్స్ ఉపరితలం మీద పర్సివరెన్స్ రోవర్ వదిలేసిన టైటానియం ట్యూబ్స్ను సేకరించి ల్యాండర్కి తగిలించి తిరిగి ల్యాండర్ను భూమి మీదకి రప్పిస్తారు. వాటిని అక్కడ నేరుగా భౌతికంగా పరీక్షలు నిర్వహిస్తారు. మంగళగ్రహం మీద వాస్తవంగా ఇప్పుడు జీవం ఉందా, పోనీ ఒకప్పుడు ఉండేదా, లేదా ఇంకేమైనా దృగ్గోచర విషయాలు ఉన్నాయా అన్నది మన శాస్త్రవేత్తలు పరిశోధిస్తారు. పర్సివరెన్స్ రోవర్ సేకరించిన ప్రాచీన అంగారక గ్రహ నమూనాలు వెల్లడించే తాజా చారిత్రక అంశాల పట్ల అంతరిక్షం అంటే ఉత్సాహం చూపించే వారికి కూడా శాస్త్రవేత్తలతో సమానంగా కుతూహలం, ఉద్వేగం ఉంటుంది. మరి చూడాలి, ఈ జీవాల పుట్టుకకు సంబంధించిన ఏదైనా ఆనవాళ్లు దొరుకుతుందేమో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.